ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు. దేవుని వాక్యము చదువుకుందాము. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను. వాక్యము ద్వారా చదువుట ద్వారా రావలసిన దీవెన ప్రభు మీ ಎಲ್ಲರಿಗೂ దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యములో యెహోవా యందు ఆనందించెదను అని హబక్కు గ్రంథంలో మనం చదివాం. పరిస్థితులు ఎలాగున్నా కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. పరిస్థితులను బట్టి కాదు కానీ దేవునిలోనే ఆనందం ఉంది. అందుకనే హబక్కు చుట్టూ చాలా కష్టాలున్నాయి, లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆయన ఆనందానికి ఆధారం ఎవరంటే దేవుడే. విశ్వాస ఆనందము పరిస్థితులపై కాదు కానీ దేవుని మీద ఆనుకుంటే ఆనందాన్ని ఇస్తుంది. ఇదనమందు ఆనందము ఉన్నటప్పుడు మనం ఏం చేయగలుగుతాము అనంటే 34వ కీర్తనలో 1వ వచనం, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించేవారుగా ఉండాలి. అందుకనే మనం ఈ దినమందు అలా ఆనందించటం వల్ల మనకేం కలుగుతుంది అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుందంటే నెహెమ్యా గ్రంథములో ఒక మాట కనబడుతుంటుంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు ఆనందించటం వల్ల మీరు బలము నొందెదరు. ఎవరిని బట్టి బలం వస్తుందట? యెహోవా యందు ఆనందించటం వల్ల మనం బలము పొందుతుంటాం. లోకము వల్ల, మనుషుల వల్ల బలహీనలు అవుతాము, కానీ దేవుని బట్టి అయితే ఆనందాన్ని పొందుకోగలుగుతామని వాక్యం చూపిస్తుంది. ఈరోజు నీవు కూడా ఆనందంతో ఉండాలంటే నువ్వు దేవునితోనే ఆనందించగలుగుతావు, కానీ మరెవరితో కూడా కష్టం, నష్టాలు, ఇబ్బందులు ఉండవచ్చు, వాటి వల్ల ఆనందం ఉండదు. కానీ నువ్వు మరలా యెహోవా యందు నువ్వు బలం పొందుకుంటావు, లేచి నిలబడగలుగుతావు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, యెహోవాను బట్టి నీకు ఆనందం కలుగుతుంది. కనుక ప్రతి వారు కూడా ఆనందాన్ని పొందుకోనండి. ఆనందం ఎప్పుడైతే, అందుకే ఆనందకరమైనది మన బ్రతుకు అన్నారు. ఆనందకరమైన మన బ్రతుకు అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనదిగా ఉంది. కనుక ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, నీవే పరిస్థితులు ఉన్నా కానీ యెహోవా యందు ఆనందించు, దేవుడు నీకు బలం ఇస్తాడు. ఇట్టి దీవెన ఈ దినమంతా ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దీవించి యెహోవా యందు ఆనందించేదని అంటున్నారు. కనుక ప్రభా, ఏ కష్టాలున్నా, శోధలున్నా, ఇబ్బందులున్నా వాటి నుంచి తప్పించి నీ యందు ఆనందం పొందుకుని బలం పొందుకునే శక్తి నీవు ప్రసాదించమని, దీవించమని, ఈ దినమంతా ప్రయాణాలు, పనులను, సమస్త పనులలో తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు, ఫలతాలేనిది బుద్ధి కందానిది, ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు, ఫలతాలేనిది బుద్ధి కందానిది, ప్రేమన్ వివరింపవీ